నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము సెప్టెంబర్ మాసము మొదటి దినం. ఈ మాసం అంతా ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి మీరు ప్రార్థింప మనవి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ మాసము 30 దినాలు సహకారులు కావాలి, అనుగ్రహించండి. ప్రతి విధమైన అవసరత మీ మహిమ ఐశ్వర్యములో నుండి తీర్చండి. మాతో కూడా పనిచేయుటకు నమ్మకము, సామర్థ్యము కలిగిన, దైవ భయం కలిగిన బిడలను మాకు అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకుల హృదయాల్లో వారి సమస్యలకు జవాబుగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను శుభవార్త 6వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయం మనకు చాలా పెద్ద అధ్యాయం, 71 వచనాలు. ఎన్ని దినాలు పడుతుందో. మొదట 12 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువు 5,000 మంది పురుషులకు ఆశ్చర్యకరమైన రీతిగా ఆహారాన్ని పెట్టిన సందర్భం వ్రాయబడింది. ఈ సందర్భంలో ఆయనకు అసాధ్యమైనది లేదని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతము చేయువాడని ఆనాటి శిష్యులకు ఆయన తెలియచేశాడు. మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రమునకు, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి గెన్నెసరతు అని పిలువబడినటువంటి సరస్సు అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఇది చాలా విచిత్రమైన సన్నివేశం. తిబెరియా సముద్రం, గలాలియా సముద్రం, గిన్నెసరతు సముద్రం, ఇవన్నీ కూడా ఒక మంచినీటి సరస్సు. ఇది ఇశ్రాయేలు దేశానికి సహజ రిజర్వాయర్. ఇది దీని యందు మంచినీరు ఉంటుంది. దీనిలోనే చేపలు పట్టుకుని పేతురు, యోహాను, యాకోబు జీవించేవారు. ఈ సరస్సు దాటారు ప్రభు, అవతల దరికి వెళ్ళారు. అక్కడ బహుజన సమూహాలు ఆయనను వెంబడించటం ప్రారంభించారు. ఆ జనసంఖ్య 5,000 పురుషులు. యు కాంట్ ఇమాజిన్ ద గ్రేట్ నంబర్. అప్పటి జనాభా చాలా అల్పం కదా. 5,000 మంది పురుషులు ఆయన వెంబడిస్తున్నారు. ఇంకా ఎక్కువ జనసమూహమే ఉండి ఉండాల. వారు యేసు చేసిన సూచక క్రియలను వారు చూచినవారు, అందుకే ఆయన వెంబడిస్తున్నారు. సహోదరుడా, సహోదరి, సూచక క్రియలు చూచి ఆయనను వెంబడించిన వారు తరువాత వెనుతిరిగిపోయారు. అదే ఈ అధ్యాయంలో గొప్ప విశేషం. బహుజన సమూహాలు ఆయనను వెంబడించారు. అయితే ఆయన బోధ విన్న తరువాత, ఆయనను వెంబడించటానికి ఎవడూ కూడా వెనుక రాలేదు. అది మొదలుకొని
ఆయనను వారు వెంబడించుట మానివేశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క నిజస్వరూపం వారికి వివరణ ఇచ్చారో అది వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆ విశేషాన్ని బట్టి వారు ఆయనను వెంబడించడానికి ఇష్టపడక వెళ్ళిపోయారు. ఇది విచిత్రమైనటువంటిది. ఇతడు ఎలాగు తన శరీరము తిని త్రాగనీయగలుగుతాడు? ఇది ఏ విధంగా చేయగలుగుతాడు అని చెప్పుకొని ఆ దినము మొదలుకొని ఆయనను వెంబడించుట మానివేశారు. 66వ వచనంలో మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. మొదటి వచనాలలో జనసమూహాలు వెంబడించారు, వేల మంది. చివరి వచనాలకు వచ్చేప్పటికీ శిష్యులు తప్ప ఎవరు మిగలలేదు, అందరూ వెళ్ళిపోయారు. ఇదండి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర సూచక క్రియలు చూచి వచ్చిన వారు భంగపడ్డారు. ఇవాళ ఎక్కడ చూచినా క్రైస్తవ సమూహాల్లో సూచక క్రియలకు విస్తృత జనసమూహాల హాజరు కనిపిస్తోంది. నిజంగా వాళ్ళంతా యేసయ్య వెనుకుంటారా? యేసు వెనక వారు ఉంటారా? వారు తప్పక ఉండలేరు. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఆయన అద్భుతాలను చూచి ఆయన ఆహారాన్ని చూచి వెంబడించిన వారు ఎంతకాలం వెంబడిస్తారు? అది తాత్కాలికమే అవుతుంది. అది పాక్షికమైనటువంటి భక్తి అవుతుంది, పరిపూర్ణమైంది కాదు. ఈరోజు మీరు దేనికి వెంబడిస్తున్నారు యేసును? కొందరు సంతానం కొరకు వెంబడిస్తారు. కొందరు చెప్పిన మాటలు నమ్మి సంతానం దొరుకుతుంది యేసు ప్రభువు దగ్గరికి వెళితే అని ఎవరో చెబితే విని మందిరాలకు వస్తుంటారు, దైవ సేవకుల దగ్గరికి వస్తుంటారు. అవసరాలు తీర్చుకోవటానికి యేసు చెంతకు వచ్చేవారు మరికొన్ని అవసరాలు వచ్చినప్పుడు భంగపడి వెళ్ళిపోతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ కోవ ఎక్కువ మందే ఉన్నారు ఆయన దినాల్లో. బహుజన సమూహాలు ఆయన వెంబడించినప్పుడు ఆయన కొండ ఎక్కి తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. పస్కా అను యూదుల పండుగ వచ్చినది కాబట్టి యేసు కనులెత్తి బహుజన సమూహాలు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించదమని ఫిలిప్పును అడిగాడు. తాను చేయబోతున్నటువంటి సూచక క్రియ తాను ఎరిగి ఫిలిప్పును పరీక్షించటానికి యేసు ఆ విధంగా అతనిని అడిగాడు. ఫిలిప్పు వెంటనే జవాబిచ్చాడు. ఫిలిప్పును ప్రభువు అడిగిన ప్రశ్న, ఎక్కడ నుండి రొట్టెలు తెప్పిద్దాం అని అడిగాడు. ఫిలిప్పు ఎక్కడి నుండో చెప్పలా, ఎంత అవుతుందో చెప్పాడు. ప్రభువు అడిగింది ఏమిటి? ఫిలిప్పు చెప్పింది ఏమిటి? ప్రభువు ఎక్కడి నుండి తెప్పిద్దాం పరీక్షించటానికి అడిగాడు ఫిలిప్పును. తన యందు నిజంగా వారు విశ్వాసం ఉంచారా? తానెవరో తెలుసుకోగలిగారా తన శిష్యులు? తన వలన ఏమి చేతనవుతుందో వారికి అర్థమైందా? దేవుని కుమారుణ్ణని వారు గుర్తించారా? ఇది వారికి ప్రశ్న. కానీ ఫిలిప్పు 200 దేనారాలు చాలవు, అది చాలా తక్కువ అని చెబుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ మాట నీవు గ్రహించాలి. యేసు అతనిని పరీక్షించుట కారణము
తాను వారికి భోజనం పెట్టబోతున్నానని వారు తెలుసుకున్నారా లేదా అనేది వారికి పరీక్ష. పేతురు మరియు ఆంద్రేయ ఒక చిన్నవాని యొద్ద, పేతురు యొక్క సోదరుడు ఆంద్రేయ చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని, ఇవి ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో చెప్పారు. 200 దేనారములు ఇంచుమించుగా కొంచెం కొంచెం తింటేనే అవుతాయని ఫిలిప్పు లెక్కలు కడుతుంటే, ఆంద్రేయ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. ఆ 5 రొట్టెలు కూడా యవల రొట్టెలు. యవల రొట్టెలు బార్లీ అంటాం కదా, అవి చీప్ ఫుడ్ ఆ రోజుల్లో. అవి చిన్నపిల్లలు తెచ్చుకున్నారు, పేదవాళ్ళు. అవి కూడా పిల్లల దగ్గర ఉన్నాయి, ఒక పిల్లాడి దగ్గర ఉన్నాయి. అప్పుడు యేసు జనులను కూర్చుండబెట్టండి అని చెప్పాడు. చూడండి, ఏమీ లేకుండా పిల్లలను, ఆ మనుషులను 5,000 మందిని ఏ విధంగా కూర్చోబెట్టగలుగుతాం? ఇది వారి హృదయంలో రేకెత్తబడవలసినటువంటి ప్రశ్న. ఆ చోట చాలా పచ్చికున్నది, లెక్కకు 5,000 మంది పురుషులు ఉన్నారు. వారిని వరుసగా కూర్చుండబెట్టారు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. వారు తినగా, తృప్తిగా తినగా, తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయమని శిష్యులతో చెప్పారు. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. 12 గంపలు నింపారు. గ్రహిస్తున్నారా? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, 5,000 మంది ఆహారము తృప్తిగా భుజించిన మీదట 12 గంపలు వారు ఆహారాన్ని మరలా ఎత్తి చూయించారు. ఇది మహా అద్భుతం. యేసు సమృద్ధినివ్వగలుగుతాడు. యేసు అవసరతలను తీర్చగలుగుతాడు. యేసు ఆహారం ఇవ్వగలుగుతాడు. యేసు పరిస్థితులను చక్కదిద్దగలుగుతాడు. ఈ సందేశం శిష్యులకు చేర్చబడింది. అప్పుడు వారు అంటున్నారు ఆయనతో, నిజముగా లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకుంటున్నారు. ఆ మనుషులు అలా చెప్పుకుంటున్నారు. మనుషులు ఆయనను గూర్చి ప్రవక్తగా అనుకున్నారు. నిజంగా రాబోతున్న ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. ఆయన మాట విన్నారా? ఆయన ప్రవక్తని చెప్పుకున్నారు, సరే. ఆయనను నమ్మారా? ఆయన మాట విన్నారా? ఆయన నమ్మకంగా వెంబడించారా? లేదే. ఆయన విడిచి వెళ్ళిపోయారు. ప్రవక్త అని ప్రకటించిన వీరే కఠినంగా మాట్లాడుతున్నాడని వెళ్ళిపోయారు. వాస్తవాలు కఠినంగానే ఉంటాయి కదా. విశ్వసించటం సాధారణ విషయం కాదు. విశ్వసించామని చెప్పటం సులువు, విశ్వసించి వెంబడించటం కష్టం. యేసు తన్ను వెంబడించమన్నాడు విశ్వసించిన వారిని. మీరు విశ్వసిస్తే చాలు అని చెప్పలేదు. విశ్వసించిన వారు వెంబడించాలి. అది నేర్చుకోవాల్సింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఆయన చేసిన ఈ క్రియ ఏం తెలియచేస్తోంది? మనకు ఏం తెలియచేస్తోంది? యేసుక్రీస్తు యొక్క మహిమను ఆనాటి ప్రజలు తెలుసుకోవటానికి, తాను లోకరక్షకుణ్ణని, మానవ అవసరతలకు తగినటువంటి జవాబివ్వగలిగిన సమృద్ధి కలిగినటువంటి వాడని వారికి తెలియచేయటానికి ప్రభువు ఈ కార్యం చేస్తే
వాళ్ళు ఆయన పట్టుకొని రాజును చేయాలనుకున్నారు. అదండి విశేషం. యేసులో ఎప్పుడైతే శక్తి ఉన్నదని వారు ఎరిగారో వారు రాజ్య స్థాపన పూనుకున్నారు. యేసును రాజుగా చేయాలి, బలవంతంగా పట్టుకోవాలి, ఆయన బలవంతంగా రాజుగా చేయాలి. ఇవాళ ఈ విశేషం మనం గమనించాలి. యేసు వచ్చిన ఉద్దేశం మానవ రాజ్య స్థాపన కాదు, దైవరాజ్య స్థాపన. పిలాతుతో మాట్లాడుతూ, నా రాజ్యము వేరు, నా సేవకులు మీతో ఇప్పటికే పోరాడి ఉందురు. నేను నా తండ్రిని వేడుకున్న ఎడల 12 సేనావ్యూహముల సైన్యం ఈ పాటికే పంపేవాడు. ఆయన మాటలు వాళ్ళకెవ్వరికి అర్థం కాల. ఆయన రాజ్యం వేరు, నీ రాజ్యము వచ్చును గాక అని ప్రభువును ప్రార్థించమన్నప్పుడు ఆ రాజ్యం వేరు. ఆ రాజ్యం సిలువ పైన దొంగ పసిగట్టాడు. అందుకే అన్నాడు, నీవు రాజ్యముతో వచ్చినప్పుడు అని అన్నాడు. యేసు రాజ్యం రాబోతున్న రాజ్యం, యేసు రాజ్యం రాబోతున్న రాజ్యం. అప్పుడు రాజుగా మారి తీసుకువచ్చే రాజ్యం కాదు. కానీ వారు రోమీయుల పరిపాలనలో నుండి తమలను విడిపించుటకు ఒక యూదుడు కావాలని వాళ్ళు ఆశించారు. అందున యేసు యూదా గోత్రము, దావీదు వంశం. ఆ కారణం చేత వారు ఆయన రాజై ఉంటాడు, మనకు రాజుగా ఉంటే బాగుంటుంది అని బలవంతంగానైనా ఒప్పించాలనుకున్నారు. మనుషులు మనుషుల పద్ధతిలోనే ఆలోచిస్తారు, ఇది వాస్తవం. మన మనస్సు మానవ తలంపులతో నిండి ఉంటుంది. మానవ పరిష్కారాలే మనం ఆకాంక్షిస్తుంటాం, చూస్తుంటాం. కానీ దైవ సంబంధమైనవి మనం పట్టించుకోము. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవులు ఇది తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఏమిటో తెలిసిన, దేవుని సంబంధమైన విషయాలు మానవ మనసుతో అర్థం చేసుకునేవి కాదు. ఆయన వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు అమెరికా దేశంలో, ఆయన ఇప్పుడు శక్తివంతమైనటువంటి సేవకుడిగా పేరు. ఆయన లేకుండా 4 సంవత్సరాలకు ఒకసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అధ్యక్ష కూటమి ఉండేది కాదు. ఆయన 90 ఏండ్ల పైగా ఉన్నారు, ఇప్పుడు 96 ఏండ్ల వరకు ఉంది. రీసెంట్గా ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బిల్లీ గ్రహాం గారి కుమారుడు ప్రార్థన చేశాడు. అంతకు మునుపు ఒబామా గారు, అంతకు మునుపు జార్జ్ బుష్, అంతకు మునుపు బిల్ క్లింటన్, అంతకు మునుపు బుష్ సీనియర్, అంతకు మునుపు రొనాల్డ్ రీగన్, ఇలా మనం చూస్తే సుమారు 14 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు బిల్లీ గ్రహాం గారు ప్రార్థన చేయించాడు. ఒక సమయంలో బిల్లీ గ్రహాం గారిని నామినీగా అమెరికన్ ప్రెసిడెంట్కి యునానిమస్గా ఆయన్ని రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కలిపి ఒకే కామన్ అభ్యర్థిగా నుంచోబెట్టడానికి ప్రయత్నం చేశారు. బిల్లీ గ్రహాం గారి సతీమణి ఫోన్ చేశారట, ఎక్కడున్నారు మీరు అంటే, ప్రస్తుతం పరిగెడుతున్నాను ఎవరికి దొరకకుండా, నన్ను ప్రెసిడెంట్గా పెట్టాలని ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని నేను ప్రస్తుతం పరిగెత్తుతున్నాను ఎవరికి దొరకకుండా అని. అమెరికా ప్రెసిడెంట్గా ఉండటం ప్రపంచ ఆధిక్యత కాదు, కానీ ఆ సేవకుడు అది నా పని కాదన్నాడు. ఎందుకంటే తాను ఒక సేవకుడు,
తాను వచ్చిన పని సువార్థీకరణ. అమెరికా ప్రెసిడెంట్ కంటే సువార్థికుడు గొప్పవాడనే భావము ఆయన వ్యక్తపరిచాడు. ఇవాళ మన దేశంలో అతి చిన్న ఉద్యోగమైన అటెండర్ ఉద్యోగం కంటే సువార్థికుని స్థానం తక్కువ అనే భావం మన దేశంలో ఉంది. ఏ ఉద్యోగం లేక ఈ బాట పట్టాడు అంటున్నారు ఇవాళ. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అని వారు గ్రహించారు, మంచిది. శక్తివంతుడని తెలుసుకున్నారు, సత్యవంతుడని తెలుసుకున్నారు. వెంటనే వారు రాజ్యాన్ని కాంక్షించారు. ఇప్పటికీ ప్రపంచ భయం అదే. క్రైస్తవులు ప్రపంచాన్ని పాలించటానికి మమ్మలను జయించి మా రాజ్యాలు లాక్కొని క్రైస్తవ రాజ్యం స్థాపించాలనుకుంటున్నారనే భావన ఉన్నది. అది పొరపాటు అవగాహన. నేను మనవి చేస్తున్నాను హృదయపూర్వకంగా, సవినయంగా. భారతదేశాన్ని క్రైస్తవులు పాలించాలనే ఆలోచన భారత క్రైస్తవునిలో ఒక్కనికి కూడా లేదు, ఒక్కనికి కూడా లేదు. ఈ మాట ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన మాట. మా రాజ్యం ఇది కాదు, మా రాజ్యం వేరు. మేమెదురు చూస్తున్నటువంటిది క్రీస్తుతో మేము నివసించబోయే నూతన ఆకాశం, నూతన భూమి. ఆనాడు పితరుడైన అబ్రహాం ఎదురు చూచినది కూడా నూతన ఆకాశం, నూతన భూమే తప్ప ఈ లోకంలో 1000 ఏళ్ళు యేసు పాలనలో తానుండి మురిసిపోవాలని కాదు. పాలు తేనెలు ప్రవహించేటువంటి విధానాల్లో బ్రతుకు కొనసాగించటం కాదు కావాల్సింది. ఈ లోకమును చాలించిన తరువాత దేవుని సన్నిధిలో శాశ్వతంగా ఉండాలనేది విశ్వాసం మాకు నేర్పినటువంటిది. కనుక నేను వాక్యాన్ని మాట్లాడుతూ మనవి చేస్తున్నాను. యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు, ఒంటరిగా కొండకెళ్ళిపోయాడు, ఒంటరిగా కొండకెళ్ళిపోయాడు. He doesn't like to be the king, he wants to be the servant. ఒక సేవకుని ఉండటానికి ఇష్టపడ్డాడు కానీ ఒక పాలకుడిగా ఉండటానికి ఇష్టపడలేదు యేసుక్రీస్తు. ఇవాళ ఆయన మనకు నిజమైన మాదిరి. మనం నాయకులం కాదు, మనం సేవకులం. మనం సేవకులం కాబట్టి మనం నాయకులం అవుతాం. ఇది దేవుని ప్యాటర్న్, ఇది దైవ విధానం. దీన్ని మనం తెలుసుకోవాలి. సాయంకాలమైనది. ఆయన శిష్యులు అద్దరికి వెళ్ళాలి అని ఆయన తెలియజేస్తున్నారు. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరిని ఉన్న కపెర్నహూముకు వెళుతున్నారు. చీకటైంది. యేసు వారి యొద్దకు ఇంకా రాలేదు. పెద్ద గాలి విసురుగా సముద్రము పొంగుతోంది. 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. యోబు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన సముద్రము మీద నడుచువాడు అని యోబు చెప్పాడు. లిటరల్గా అది యేసు ప్రభు చేసి చూయిస్తున్నాడు. వారు భూతమని కేకలు వేశారు. కనుక ఆయన దోణి యొద్దకు వచ్చి ఆయన నేనే, భయపడకండి అని చెప్పారు. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడ్డారు. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశానికి చేరిపోయింది. యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆయన ఉద్దేశం రాజ్యం కాదు, రాజరకం కాదు. ఆయన తాను వచ్చిన పని వైపు ఆయన అడుగులేస్తున్నాడు. సముద్రం మీద నడిచి శిష్యుల యొద్దకు వచ్చాడు. శిష్యుల విశ్వాసాన్ని ఆయన బలపరుస్తున్నాడు. మన జీవితంలో అంతకంటే గొప్ప కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి, మనం గుర్తించలేకపోతున్నాము. మనం ఎప్పటికప్పుడు పరగడుపు విశ్వాసమే కనపరుస్తున్నాము. స్థిరమైన విశ్వాసాన్ని మనం ప్రభువు పట్ల చూపలేకపోతున్నాము. కనుక నేను ఎప్పుడు myself pitied about myself. నేను ఎప్పుడు నన్ను గురించి నేను చాలా విచారిస్తుంటాను. ఎంత వాక్యం చెబుతున్నాను,
ఎందుకు నేను ఒక బలమైన వ్యక్తికి నిలబడలేకపోతున్నాను అని అనిపిస్తుంది. నా అనుదిన ప్రార్థన ఏమిటో తెలుసా? దేవా, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నేను పాపములో పడిపోకుండా కాపాడు, నన్ను నిలవబెట్టు, నీ కొరకు వాడుకో. నా నిత్య ప్రార్థన ఇదే, నా నిత్య ప్రార్థన ఇదే. దేవా, నీ నిమిత్తము నిలిచేటువంటి దినం వచ్చినప్పుడు వెనుతిరిగి చూడకుండా నిలబడుటకు శక్తినివ్వని అడుగుతున్నాను. మనం చేయాల్సిందల్లా ప్రార్థన. మన ప్రభువు గొప్ప శక్తి సంపన్నుడు. మన పట్ల ఆయన ప్రణాళిక ఉన్నది. ఆయన శిష్యుల పట్ల ప్రణాళికను వారు గుర్తెరిగి ముందుకు సాగటానికి వారికి తాను అనేక విధములుగా తనను కనపరుచుకుని తన శక్తిని చాటాడు. రేపటి దినం 22వ వచనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. లోకములో నశిస్తున్న వారిని వెదకి రక్షించడానికి మీరు విశ్వాసులమైన మాకు గొప్ప పని అప్పగించారు. ఆ పనిలో సఫలత ఇమ్మని అడుగుతున్నాం ప్రభు. వ్యతిరేకతల మధ్య అంధకారంలో పనిచేస్తున్నాం. మీరు తోడుగా ఉండండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి, ఆత్మలను రక్షించండి. గొప్ప సమూహాన్ని నీ కొరకు నడిపించగలిగే భాగ్యం ఇవ్వండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక. ఆమేన్.